అరకు చలి ఉత్సవ్ పేరుతో ఈ నెల 29, 30, 31, 1వ తేదీన చలి ఉత్సవ్ నిర్వహిస్తున్నారు ప్రభుత్వం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అరకులోయ 29వ తేదీన పర్యటన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆదివాసుల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది. ప్రధానంగా ఆదివాసీ ప్రాంతంలో 100% రిజర్వేషన్ కల్పించి ఆదివాసీ యువతి యువకులకు ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఉపాధ్యాయ నియామక పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతంలో 5th షెడ్యూల్ ఏరియాలో ఈ 5th షెడ్యూల్ ఏరియాని ఆదివాసీ హక్కు చట్టాలని ధిక్కరించి ఈ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం జీవో నెంబర్ 1351 విడుదల చేస్తున్నారు. ఆ జియో తక్షణమే రద్దు చేసి ఆదివాసీ ప్రాంతాన్ని కాపాడాలని చెప్పేసి జలసమాధి చేయకుండా నిలువరించాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఈ జియోని రద్దు చేస్తున్నట్టు ప్రకటించి ఆదివాసీ ప్రాంతాన్ని కాపాడాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే దాదాపు 25 పంచాయతీలు, 250 గ్రామాలు, 60,000 మంది ఆదివాసులు జలసమాధి కాబోతున్నారు. కాబట్టి తక్షణమే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరకు కాఫీ ఏజెన్సీ ప్రాంతంలో ఈ ఒక్క పాడేరు ఏజెన్సీలో మాత్రమే ఈ ఆర్గానిక్ కాఫీ పండుతుంది. ఈ కాఫీకి సంబంధించి బెర్రీ బొర్రర్ అనే వ్యాధి సోకి రైతులు నష్టపోయారు. వాళ్ళకి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటన చేసింది తప్ప ఒక్క పావులు కూడా వాళ్ళకి ఇవ్వలేదు. తక్షణమే బెర్రీ బొర్రర్ కాఫీ రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అరకు కాఫీ పేరుతోటి జరుగుతున్నటువంటి చలి ఉత్సవంలో కూడా ప్రమోట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆర్గానిక్ కాఫీ పండించే రైతులకి కనీసం వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వకపోగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కనీసం రాయితీ ఇవ్వకపోవడం దుర్మార్గం. అందుకే పచ్చికాయలకి 200 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా 2,000 కోట్ల రూపాయలతోటి కాఫీ అభివృద్ధి అని చెప్పేసి చెప్తున్నారు. కానీ 60 కోట్ల రూపాయల కాఫీ బకాయి ఈ రోజుకి ఆదివాసీ ప్రాంతంలో అవి పాడేరు ఐటీడీఏ పరిధిలో ఇవ్వాల్సిన రైతులకు ఇవ్వలేదు. ప్రోత్సాహక నిధులు విడుదల చేయలేదు. తక్షణంగా అది ఇవ్వాలని చెప్పేసి మేము సందర్భంగా డిమాండ్ చేస్తాం. అంతేకాకుండా అరకు ప్రాంతంలో ఎడ్యుకేషన్ హబ్ చేస్తామని చెప్పేసి చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించి ఉన్నారు. కానీ నేటికి అరకు ప్రాంతాన్ని ఈ రకంగా చేయకపోవడం దుర్మార్గం. కాబట్టి ఎడ్యుకేషన్ హబ్ గా దీన్ని తీర్చిదిద్దాలి. ఇంజనీరింగ్ కాలేజీలు, డైట్, బీఈడి కళాశాలలు అరకు ప్రాంతంలో నిర్మించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఈ అంశం మీద స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆదివాసీ ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పేసి ఆదివాసీ గిరిజన సంఘం ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.